నేను ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చేంత వరకు మీరిద్దరూ గుద్దుకోకుండా బుద్ధిగా ఉంటారా? అలాగే అమ్మా. ఎక్కడికెళ్ళినా మీ మీద చాడీలే, రౌడీలారా. అదంతా జరిగిపోయిన కథ. మాకిప్పుడు బాగా బుద్ధొచ్చింది. అసలు నాకు తమ్ముడు అంటే ప్రాణం తెలుసా? అన్నయ్య సన్నిధియే. 3 గంటల వరకు ఈ మూడ్ మారకూడదు. వెళ్ళిపోయిందా? ఆగు అన్నయ్య. వెళ్ళిపోయింది. ఆ రోజు నన్నెందుకు అలా కొట్టా? నిన్ను కొట్టడానికి కారణం కావాలేట్రా? పేరు బ్రాడ్ బటోస్కి, వెయిట్ 45 కిలోగ్రామ్స్. ప్రత్యేకత ఏడిపించడం, బలహీనత కొళాయి నీళ్లు. పేరు కిక్ బటోస్కి, బరువు 23 కిలోలు. ప్రత్యేకత సాహసాలు చేయాలనుకోవడం, బలహీనత చిలిపి అల్లరి. నిన్ను వదిలిపెట్టను. నిన్ను అన్నని దొన్నలా చేసి స్వారీ చేస్తున్నా. 3 గంటల తరువాత నీకు దమ్ముంటే అలాగే రా. ఇప్పుడు పో. వద్దు, నీ ఎంగిలి యాసిడ్ లాంటిది. వచ్చే టైం అయింది రారో. నువ్వే గెలిచావు తమ్ముడు. లేదన్నయ్య, ఇప్పుడు గెలిచింది నువ్వే. పోన్లే, మనం ఇద్దరం కూడా గెలిచామనుకుందాం. హలో హలో మిస్టర్ బటోస్కి. వెంటనే మీరిద్దరూ మీ రూములోకి వెళ్ళండి. దెబ్బలాడుకున్నందుకు మీకు ఇదే శిక్ష. కానీ ఎలా? తనకు విషయం తెలిసింది. నాకు అనుమానమే లేదు. ఖచ్చితంగా నీ వల్లే అమ్మకు అనుమానం వచ్చినట్టుంది. మమ్మీ తక్కువేం కాదు. అయినా ఈసారి ఏదో జరిగింది. తనకెలాగో అన్ని విషయాలు తెలుస్తున్నాయి. కానీ మనం తను ఎలా తెలుసుకుంటుందో ఆ విషయాన్ని తెలుసుకుందాం. ఓకేనా? ఓకే పిల్లలు, మీ శిక్షా కాలం పూర్తయింది. మీ గదుల్లోంచి బయటికి వెళ్ళొచ్చు. కానీ ఈసారి ఇంకెక్కడైనా అల్లరి చేశారో కుళ్ళ పొడి చేస్తాను, జాగ్రత్త. హలో మిస్టర్ బటోస్కి. ఈవిడ ఎవరో ఈ స్వరం ఎక్కడో విన్నట్టుందే. నేనే చిచ్చర పిడుగునే. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. నన్ను పట్టుకుంటావా? తెలుసుకుందా. ఇప్పుడు చూడు మిస్ చికురాలి, అయితే మీరేనన్నమాట నా మీద నిఘా వేసింది. ఖచ్చితంగా నేనే. కాలనీ అంతా క్షేమంగా నిశ్చింతగా ఉండేలా చూసుకునే బాధ్యతలన్నీ నాకే కదా ఉన్నాయి. ఏదో సరదాకి చేసాం. మీ సరదా మిగతా వాళ్ళకి ప్రాణ సంకటంగా ఉంటోంది. అలాంటి మీ మాటలు నా దగ్గర సాగవు. అణచి పారేస్తానంతే. మీరు ఈ ప్రాంతానికి వచ్చేదాకా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండేది. మీ అన్నదమ్ములిద్దరూ తోకలేని కోతులు. హలో మిస్టర్ విక్కీ, మొక్కలు కత్తిరించడానికి అంత చప్పుడు అవసరమా ఏంటి? మరొక్కసారి ఈ కాలనీలో మీ వల్ల గడ్డి పరక నలిగిన నిన్ను జీవితాంతం బయటికి రాకుండా చేసేస్తాను. జాగ్రత్త. మీరు దిగులు పడకండి. కేక్ ఇక మీదట ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలాంటి అలరి చెయ్యడు. చెయ్యకూడదు కేక్. అలాగే మమ్మీ. నేనే సూపర్ హీరోని. తుడి చేస్తున్నాను తల. ఎందుకు వచ్చిన గోల? దిగి వెళ్ళిపోతే బెటర్. గంతర్, ఇదెక్కడ అన్యాయం? ఇక ఒక్కసారి పట్టుబడిపోయినా నా జీవితం అంతా ఈ గదిలోనే గడపాల్సి వస్తుందని మమ్మీ అంటోంది. నాకు తెలియదు కిక్కు, కానీ ఆవిడ చాలా మంది పిల్లలకి కంకు తినిపించిందంట. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇది విత్తరపోయింది. వీడు మల్లోకులో లేడు. ఇది నవ్వే మర్చిపోయింది. వీడికి వాచిపోయింది. తను ఎవరో మర్చిపోయాడ్రా బాబు. ఈ బానిసత్వం పోవాలి. మనకు స్వతంత్రం రావాలన్నయ్య. స్వతంత్రం రావాలంటే మనం ఇక్కడి నుంచి పారిపోవడం ఒకటే దారి. చిక్కరాలి ఇంట్లోనా? అక్కడికి వెళ్ళిన ఏ వస్తువు మళ్ళీ తిరిగి రాదు. ఇక నీ జీవితం అంతా గదిలోనే గడపడానికి సిద్ధంగా ఉండు. అర్థమైందా? నువ్వు ఇలా వెన్నుపోటు పొడుస్తావని నేను అస్సలు ఈ అనుకోలేదు. దెబ్బతో నీకు అప్పడమే. నువ్వేం భయపడే గంతర్. తన గురంతా నా మీదే. నువ్వేం చేసినా తను పట్టించుకోదు.
అయితే నన్ను ప్లాన్ ప్రకారం వెళ్ళని ఎలాగైనా దొంగతనంగా ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆ చెత్త నుంచి నీ స్కేట్ బోర్డ్ తీసుకొస్తానా. దానికి చెట్టు వెనక నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళ పప్పి అరుపులు కరుపులు కూడా తప్పించుకుని జైలు లాంటి ఒక కాపు నుంచి బయటపడి నీ వస్తువు నీకు క్షేమంగా అంత చేయాలి. అంతే కదా కిక్కు? సరే అలాగే చేస్తా. 1 డబ్బు కోసం, 2 నీ కోసం, 3 నేను రెడీ, 4 ఏంటంటే ఇదేంటి గంతర్, చివరికి నీకు ఇంతేనా? ఆ రోజుల్లోనే మా అమ్మ నాన్న వేసిన శిక్షలో నాకు ఇంకా బాకీ ఉన్నాయి. ఇంకో 6 నెలల పాటు నాకు ఈ శిక్ష తప్పదు. పోన్లే, హాయిగా ఇక్కడ నిద్రపోతాను. గంతర్, అయినా నా పోరాటం ఆగదు. ఇలాంటప్పుడు నాకు సాయం చేయడానికి ఒకరు పనికొస్తారు. బ్రాడ్, నీకంటే గొప్ప శత్రువులు నాకు ఇంటి బయట కూడా ఉన్నారని నీకు ఎప్పుడైనా చెప్పాను? నేనే కాదు, ఊరంతా శత్రువులే. సర్లే, నీ తంటలేదో నువ్వు పడు. ఏదో ఒక పిచ్చ పని చేసి నువ్వు లోపలికి వెడితే నేను చూసి ఆనందిస్తా. హే బ్రాడ్, నీ పర్సు ఒకసారి ఇవ్వు. ఈ పర్సా చూపించరు బా. నిన్ను ఇది మా అన్నదమ్ముల అనుబంధం తెలీదా? ఆ ముసిల్దాని బాధ భరించడం కంటే నిన్ను ఇలా పట్టుకోవడమే మంచిది. అందుకే నేను నీ దగ్గరికి వచ్చా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇక్కడ కాదు, వేరే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. దాని జంక్షన్ జామ్ అయిపోవాలి. నేను కూడా తన అరాచకత్వం ఆపేయాలి. తన వల్ల మనం మాత్రమే కాదు, ఈ కాలనీ అంతా కష్టపడుతోంది. సరే, ఏం చేద్దాం చెప్పు. ఎలాగైనా ఆవిడ బుర్ర గిర్రుమని తిరిగేలా ఏదో ఒకటి చెయ్యాలి. ఇలాంటి చెత్త పనులు చేయడంలో నన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు చూడు, దాని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. సీరియస్ టైంలో జోకులేంటి? జోకులు కదా, నేనిచ్చే జర్క్కి దానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడకపోతే అప్పుడు వచ్చే అడుగు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ప్రశాంతంగా ఉంది, నిశ్చింతగా ఉంది, అందంగా ఉంది. అరుపులు లేవు, పిల్లల హడావిడి లేదు. ఎలాగైతేనే చివరికి నేను అనుకున్నట్టే అన్ని సాధించగలిగాను. ఇక నీ జీవితాంతో నీ గదిలో గడపక తప్పదు. బటర్స్కే ఈ రీసైక్లింగ్ దానితో నీ చెత్తని కూడా కలిపేస్తావా? మీ అమ్మతో చెప్తానుండో. ఎదురున్నారేంటి? హలో, ఇప్పుడేం వడకు, నాతో వచ్చే చాలు. అదేంటి? సరే, అవి మనతో వచ్చేస్తాయి. అసలు ఇదంతా ఏంటి? వస్తున్నా. ఓ మీరా, మీకేం కావాలి? ఎవరు చెప్పడు, ఎలా చెప్పడు, ఏదని చెప్పడు, ఎన్నని చెప్పడు. మీ అబ్బాయికి ఒకటి కాదు, 2 కాదు, 1 కాదు, 2 కాదు. ఒక పక్క చెత్త బుట్టలో కలిపేస్తున్నాడు, మరో పక్క ఎగురుతున్నాడు, ఇంకో పక్క అరుస్తున్నాడు, అర్పిస్తున్నాడు. మొత్తానికి నా మధ్య కాస్త చెడగొట్టేస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా ఎక్కడున్నాడేంటి? మమ్మీ, నా గదంతా శుభ్రం చేసేసాను. ఇప్పుడైనా నువ్వు వెళ్ళమంటేనే బయటికి వెళ్ళి ఆడుకుంటాను. అరే మీరా, చికురలి అంటే ఎప్పుడు వచ్చారు? అలా బయట నుంచున్నారంటే రండి లోపలికి. లేదు లేదు, చూశారు కదా, కిక్కి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇక మీరేం చెప్పినా నేను వినను. మరి ఎండలు తిరగకండి, ఇలాగే బుర్ర తిరిగి చురుబుర్లాడతారు. ఏంటిది? నువ్వే చూసావు కదా, అన్ని చోట్ల కిక్కే అల్లరి చేశాడు. మరి ఈవిడికి మతి చెల్లించింది. సారీ కిక్, తన మాటలు విని నేను అనవసరంగా ఇబ్బంది పెట్టాను. స్వేచ్ఛగా అందరి పిల్లల్ని ఆడుకోనివ్వకుండా చేశాను. కాసేపు తర్వాత చివరికి ఎలాగో మనం అనుకున్నట్టు సాధించేశాం. అదే సాకుతో మన సరుకులన్నీ మళ్ళీ సంపాదించేశాం. నా ఆటోగ్రాఫ్ ఉన్న ఇది ఎవరిదే? ఈ విగ్గు ఎవరిదే? ఇక్కడ సరిపోదేమో. ఇక్కడైతే ఓకే. పర్సు. హే, అదరగొట్టావు. అప్పుడేనా? అయితే నువ్వు రెడీయా? ఎప్పుడో రెడీ.